మధ్యప్రదేశ్లో 11 సంవత్సరాలు ప్రభు పరిచర్యలో ఉన్నాను. నా సొంత పనులు చేసుకుంటూ ప్రభువు రాజ్య స్థాపన కోసం నా వంతు కృషిని నేను చేశాను. అక్కడ భీల్, భిలాల, కోర్కు, గోండు, బారేలా, ఆ తర్వాత బాంచడా, బేడియా ఇలాంటి సమాజాల మధ్యలో నేను పనిచేశాను. చాలామంది భయంకరమైనటువంటి త్రాగుబోతులు, భయంకరమైనటువంటి తిరుగుబోతులు బాంచడా మరియు బేడియా అన్నటువంటి సమాజాల్లో అయితే మొదట వాళ్ళ ఇంట్లో ఆడపిల్ల పుట్టిన వెంటనే సంతోషంగా పండగ చేసుకుంటారు. ఎందుకబ్బా పండగ చేసుకుంటున్నారు వీళ్ళ సమాజంలో ఆడపిల్లకి ఇంత గౌరవం ఏంటి అని అనుకుంటాం. కానీ అమ్మాయికి 12 ఏళ్ళు రాగానే ఆమెను కూర్చోబెట్టి బాగా నలుగుబెట్టి పసుపు పూసి మొట్టమొదటిసారిగా కన్యరికానికి పంపిస్తారు. మొట్టమొదటిసారిగా ఆమెను పడుపు వృత్తికి సొంతంగా తన తండ్రి పోయి ఒక కస్టమర్ను తీసుకొని వచ్చి ఆ రోడ్డు పక్కన నిలబెట్టి ఆమెను అమ్ముతాడు. ఆమె ప్రతిరోజు తన శరీరాన్ని అమ్ముకుని తన ఇంటి జీవితాన్ని గడుపుతుంది. మేము ప్రభుత్వం దగ్గరికి వెళ్ళాం, ఏమయ్యా ఇలా జరుగుతుంది, ఏమైనా సహాయం చేస్తారా అని అడిగాం. దేవుని రాజ్య స్థాపనలో క్రైస్తవులముగా మనం చేయాల్సినటువంటి పని. ఆయన ప్రభుత్వం వారు అంటారు, ఇది వారి కర్మ, ఇది వారు చేసుకున్నటువంటి కర్మ, ఇది వారు పుట్టినటువంటి కులములో ఉన్నటువంటి వృత్తి, ఇది అది వాళ్ళు చేసి తీరాల్సిందే. మధ్యలో నువ్వెవడు ఎక్కడో వచ్చి మాట్లాడుతున్నావు అని అన్నారు.